కోడికత్తి సీను రాకతో వైసీపీ శిబిరంలో అలజడి రేగుతోందా? ఎక్కడ తమపై ఎటువంటి కామెంట్స్ చేస్తాడు అన్న ఆందోళన నెలకొందా? 5 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జైలు నుండి రిలీజ్ అయిన కోడికత్తి సీను ముఖ్యమంత్రిని టెన్షన్ పెడుతున్నాడా? కోడికత్తి సీను ఈ పేరు గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైజాగ్ ఎయిర్పోర్ట్లో జగన్ మీద దాడి చేయడం అప్పట్లో పెను సంచలనం రేపింది. విపక్ష నేత మీద, అందులోనూ కేంద్ర బలగాల భద్రత మధ్యన ఉన్న ప్రదేశంలో దాడి జరగడం కలకలం రేపింది. ఆ తర్వాత ఆ ఘటన మీద రాజకీయంగానూ పెద్ద రగడ జరిగింది. ఆ విషయాలన్నీ పక్కన పెడితే నాటి ఘటనలో అరెస్ట్ అయిన జనుపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి సీను అప్పట్నుంచి వైజాగ్ కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉంటున్నాడు. అయితే ఘటన జరిగిన నాటి నుంచి జైలులో ఉన్న కోడికత్తి శ్రీను ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యాడు. దాదాపు 5 ఏళ్ల తర్వాత వైజాగ్ సెంట్రల్ జైలు నుంచి కోడికత్తి శ్రీను విడుదలయ్యాడు. ఈ సందర్భంగా జైలు వద్ద ఉద్విగ్న వాతావరణం నెలకొంది. సుమారు 5 ఏళ్ల తర్వాత కొడుకును చూసిన ఆనందంలో శ్రీనివాస్ తండ్రి భావోద్వేగానికి గురయ్యారు. శ్రీనివాస్ విడుదలకు కారణమైన న్యాయవాదులను, ఎస్సీ సంఘాల నేతలను హత్తుకుని తన కృతజ్ఞతను తెలియజేసుకున్నారు. 5 ఏళ్లుగా కుటుంబానికి దూరంగా నిద్రలేని రాత్రులు గడిపాడని, న్యాయవాదులు, ప్రజా సంఘాల కృషితో ఎట్టకేలకు బెయిల్ మీద విడుదలయ్యానని సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు కేసు విషయంలో అండగా ఉన్న ప్రతి ఒక్కరికి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలియజేశారు. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో శ్రీనివాస్ కోడికత్తితో వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆయనపై దాడి చేశాడు. ఈ ఘటనలో జగన్ భుజానికి గాయమైంది. దీంతో ఉలిక్కిపడిన పోలీసులు శ్రీనివాస్ను అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. ఈ కేసును ఏపీ హైకోర్టు పలుసార్లు విచారించినప్పటికీ శ్రీనివాస్కు బెయిల్ మంజూరు చేయలేదు. దీంతో కొడుకును బయటకు తేలేక శ్రీనివాస్ కుటుంబం తల్లడిల్లిపోయింది. శ్రీనివాస్కు బెయిల్ మంజూరు చేయాలంటూ ఇటీవల ఆయన కుటుంబం నిరాహార దీక్షకు సైతం దిగింది. ఎట్టకేలకు ఇప్పుడు జైలు నుంచి శ్రీనివాస్ విడుదల కావడంతో అతని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తమకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కోడికత్తి ఘటన తర్వాత వైఎస్ జగన్ పెద్ద హంగామాని చేశారు. ఈ విషయం తెలుగు ప్రజలందరికీ తెలుసు. ఈ దాడి జరిగినప్పుడు ఏపీలో తెలుగుదేశం అధికారంలో ఉంది. ఆ ప్రభుత్వంపై నమ్మకం లేదని జగన్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తనకు హైదరాబాద్లో వైద్యం చేయించాలని జగన్ పెద్ద అలజడే సృష్టించారు. అయితే జగన్కు ఆ సమయంలో పోలీసులు హైదరాబాద్ తరలించి వైద్యం చేయించారు. శ్రీనివాస్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణ సమయంలో జగన్ను సీఎంగా చూడాలన్నదే తన ఆశ. ఈ దాడి చేస్తే ఎన్నికల్లో జగన్కు సింపతి వస్తుంది అని శ్రీనివాస్ తెలిపాడు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. సీను అనుకున్నట్లుగానే జగన్ సీఎం అయ్యారు. కానీ అతన్ని మాత్రం విడుదల చేయించకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇంత చేసింది జగన్ కోసమైనా తనను బయటకు తీసుకురావడానికి సీఎం జగన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మీడియా అడిగినప్పుడల్లా శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేసేవాడు. ఈ దాడిపై వైసీపీ నేతలు పలు రాజకీయ కారణాలు కూడా జొప్పించారు. దాంతో అతను 5 ఏళ్ల నుంచి జైలులోనే మగ్గిపోతున్నాడు. కోర్టుకు ఎన్నిసార్లు జగన్ను పిలిచినా ఆయన మాత్రం పలు సాకులు చెబుతూ తప్పించుకుంటున్నారు. పలుమార్లు ఏపీ హైకోర్టు ఈ కేసుపై విచారించినా శ్రీనివాస్కు మాత్రం బెయిల్ రాలేదు. సీనుకు బెయిల్ ఇవ్వాలంటూ తన తల్లి, అన్న నిరవధిక దీక్షకు కూడా దిగారు. వారు దీక్ష చేసినా కూడా జగన్ ప్రభుత్వం కనికరించలేదు. దళిత సంఘాలు కూడా ప్రభుత్వ తీరుపై సీను కోసం పోరాటాలు చేశాయి. ఎట్టకేలకు విశాఖ సెంట్రల్ జైలు నుంచి బెయిలుపై కోడికత్తి సీను శుక్రవారం విడుదలయ్యాడు. ఆయనకు దళిత సంఘాలు ఘన స్వాగతం పలికి జై భీమ్, న్యాయం గెలిచింది అంటూ నినాదాలు చేశారు. జైలు నుంచి శ్రీనివాస్ను తీసుకుని న్యాయవాది శ్రీనివాస్, సలీం, విరసం నాయకుడు బూసి వెంకటరమణ వచ్చారు. న్యాయవాదులు, దళిత సంఘాల సమక్షంలో తండ్రి, కుటుంబ సభ్యులకు శ్రీనివాస్ అప్పగించారు. అయితే కోడికత్తి సీను బయటకు రావడంతో జగన్ శిబిరంలో ఆందోళన పెరిగిపోతోంది. ఎక్కడ శ్రీను ఎలాంటి కామెంట్స్ చేసి తమని ఇబ్బంది పెడతారు అని టెన్షన్ పడుతున్నారు. అయితే న్యాయస్థానం మాత్రం ఎన్నికల ర్యాలీలు, సభల్లో పాల్గొనకూడదని శ్రీనుకు ఆంక్షలు విధించింది. చూడాలి మరి మున్ముందు ఏం జరుగుతుందో అన్నది.